వాక్యం ఏమంటుంది అక్కడ? మీరు పాపముతో పోరాడునప్పుడు రక్తము కారునంతగా దాన్ని ఎదిరించాలి. అంటే ఈ పాపాన్ని జయించాలి అని ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఇస్తే దాని మీద జయం వచ్చే క్రమంలో రక్తమైనా చిందించాలి, కానీ ప్రార్థన మాత్రం ముగించకూడదని వాక్యం చెబుతుంది. రక్తము కారునంతగా మీరు దాన్ని ఎదిరించాలి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక్క ఎక్స్పీరియన్స్ నీకుందా? ఏంటి పద్దాకి పనికి మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇలాంటి ఆశలు కలుగుతున్నాయి, ఏంటి ఇలాంటి మాటలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి శోధనలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి నీకు అనిపించినప్పుడు నువ్వు నీ ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని, ప్రభా నాకు దీనిపై జయం కావాలి ప్రభా, ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి పద్ధతులు నాకు వద్దు నాయనా, ఇలాంటి పరిస్థితులు నాకు వద్దు ప్రభా అని మోకరించి దాని మీద విజయము సాధించే వరకు, ఆత్మలో దాన్ని పోరాడి గెలిచే వరకు మోకరించి ప్రార్థించిన గడిపిన అనుభవాలు నీకు ఉన్నాయా? ఉండాలి కదా. నీకు బలహీనంగా ఉంటే, నీకు కష్టాలు వస్తే ఎవరైనా ప్రార్థన చేస్తారు, కానీ ఒక రహస్యమైనటువంటి చెప్పుకోలేని బలహీనతలతో పోరాడుతున్నప్పుడు నీ తరపున ఎవరో, అందుకొరకైనా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి కదా, ఏకాంత ప్రార్థన ఉండాలి కదా. నీ బలహీనతలను భర్తతో కానీ, భార్య కానీ, తల్లితో కానీ, తండ్రితో కానీ, పాస్టర్తో కానీ షేర్ చేసుకోలేని, బలహీనపరచ ఆశల చేత అపవిత్ర పడిపోతుంటే, అంతరంగం మలినమైపోతుంటే, కారు ద్రాక్ష చేరు ద్రాక్ష లోపల పనిచేస్తూ ఉంటే, నువ్వు గదిలో ఏకాంతంగా ప్రభు పాదాల దగ్గర సమయం గడిపే అభ్యాసం లేకపోతే ఎట్లా బయటకు వస్తావు అందులోంచి? యూ కెనాట్ టేక్ ప్రేయర్ సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్. నీ భార్యకు కూడా తెలియని, నీ భర్తకు కూడా తెలియని, దేవునికి మాత్రమే చెప్పుకోవలసిన కొన్ని విషయాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఫర్ దాట్ యూ నీడ్ ఏ పర్సనల్ ప్రేయర్ టైమ్ విత్ ద గాడ్ ఆల్మైటీ. యూ నీడ్ టు మెయింటైన్ ఏ క్వైట్ టైం ఎవ్రీ డే. కొంత సమయం ప్రభుతో గడిపేది ఉండాలి నీకు. అన్ను దినం శుద్ధీకరించుకోవాలి.